నేను అడుగుతాను సార్, అంటే ఇది ఈ పోటీ అనేది మనం గమనిస్తే కనుక కోటీశ్వర్లకి ఒక కామన్ మ్యాన్కి మధ్య జరిగింది గెలుపోవటంలో అనేది. సో ఎందుకు కామన్ మ్యాన్కి ఓటు వేయలేకపోయినరు పట్టభద్రులు? ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు. నార్మల్గా ఓట్లు అంటేనేమో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఇవన్నీ కూడా కొంత డబ్బుకో మద్యానికో లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి హామీలకో భరోసాలకో ఇంకా దేనికో లొంగిపోతుంటారు నార్మల్గా కామన్ మ్యాన్. కానీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతా చదువుకున్నోళ్ళే కాబట్టి చాలా థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఎందుకు కామన్ మ్యాన్కి ఓటు వేయలేకపోయారు? వాళ్ళు 100% వేసింది. నేను అదే చెప్తున్నా. వేస్తే మరి మీరు ఎందుకు గెలవలేదు? జెమ్లింగ్ గ్యామ్లింగ్ 1000% జరిగింది. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అదే చెప్తున్నా. నీకు ఓటింగ్ అయిన దగ్గర ఒక 499 బూతులు, అక్కడికి వెళ్ళి డబ్బాలు కరీంనగర్కు రావాలి. డబ్బాలు సీట్లు తీయొచ్చు, మళ్ళీ అతికియొచ్చు, ఓట్లు మార్చొచ్చు. జరిగింది అంటారా ఇదంతా? 100%. అంటే మీరు అబ్జర్వ్ చేయలేకపోయినరా? నామినేషన్ వేసిన దగ్గర నుంచి జిల్లాలల్లో ప్రచారంలో భాగంగా అక్కడనే ఉండరు, కౌంటింగ్ అప్పుడు అక్కడనే ఉండరు. సో ఎందుకు మీరు అబ్జర్వ్ చేయలేకపోయినరు? అసలు 27కి ఎలక్షన్స్ అయితే 28th గ్యాప్ వచ్చింది, ఫస్ట్ సెకండ్ గ్యాప్ వచ్చింది, థర్డ్ రోజు కౌంటింగ్ కదా. సో ఆల్మోస్ట్ మధ్యలో 3 రోజులు గ్యాప్ ఎందుకు వచ్చినట్టు? నార్మల్ టైంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఇట్లాంటి గ్యాపే ఇస్తారా, లేదంటే ఈ ఇయర్ ఏమైనా కొత్తగా పెట్టినరా రూల్స్? తీర్మానం మళ్ళీ అప్పుడు కూడా గ్యాప్ ఉంది. తీర్మానం పెద్ద గ్యాప్ ఉంది. ఇవాళకి కూడా తీర్మానం మళ్ళీ ఎప్పుడైనా సస్పెండ్ చేసింది అది ఇప్పుడైనా చెప్పాను కాంగ్రెస్ వాళ్ళని. ఆయన గెలుపా ఓటమా అని. ఆయనని ఎలక్షన్స్ లో గెలుపు తీర్మార్మల్లన్న ఆయననే ఎమ్మెల్సీ అనేసి అనౌన్స్ చేసిండ్రు. అంత అయిపోయింది. ఎక్కడక్కడ అందరు మర్చిపోయారు కూడా ఆ విషయాన్ని. కానీ మీరు ఒక్కరే తీర్మార్మల్లన్నది ఇప్పటికి కూడా నేను గెలుపు ఒప్పుకోను, గెలవలేదు తను అని ఖరాఖండిగా ఒక హాట్ కామెంట్ చేస్తారు. సంచలన వ్యాఖ్యాన్ని కూడా అనొచ్చు. సో ఎందుకు సార్ ఇప్పటికి కూడా ఇంకా అదే పట్టుకొని ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ గెలుపు ప్రకటించింది కదా, ఇలా 50% + 1 పడ్డది కదా ఓటు. ఫైనల్ లిస్ట్ ఇచ్చింది కదా. తీర్మానం లేదంటే ఎందుకు ఇలా ఫైనల్ ఓటింగ్ ఇవ్వకుండా గెలుపోవటంలో డిసైడ్ చేయొచ్చు. ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? మీరు ఎందుకు అది బీజేపీ వాళ్ళు ఆయన తర్వాత ఉన్న వాళ్ళు చెప్పాలి. నేను ఎందుకంటే అందులో 50 ప్లేస్ ఏది అందులో కాబట్టి సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ తర్వాత నేను అబ్జెక్షన్ చేసిన వాళ్ళ సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ కూడా అమ్ముడు పోయిర్రా? అప్పుడు సెకండ్ ఓవర్లే నాకు చెప్పిండ్రు. నాకు సెకండ్ ఓవర్లే చెప్పిండ్రు. ఇది నాకు సెకండ్ థర్డ్ వాళ్ళే చెప్పారు. తర్వాత రిజల్ట్ విషయంలో జరిగింది ఏంటి? ఇప్పుడు జరిగింది ఏంటంటే 101% వాళ్ళు ఓటింగ్. ఇవాళ నా పరిస్థితి ఏం తెలుసా? ఒక మనిషి కత్తిపోటుతోని పడి ఉన్నాడు, ఆయన కాపాడమని అరుస్తుండు. నేను పోయి ఆయన కాపాడదన్న ప్రయత్నంతో కత్తి గుంజుడితోనే ఆయన ప్రాణం పోయింది. నా చేతిలో కత్తి ఆ చచ్చిపోయిన శవాన్ని చూసారు ప్రజలందరూ. చూసిన వాళ్ళంతా నేనే చంపినా అన్నారు. నన్ను ఇలా ఉరికమ్మ ఎక్కించారు. నేను చంపలేదని నాకు తెలుసు, ఆయనకు తెలుసు. కానీ నేను ఎవరినైతే నమ్మేయగలుగుతా? నేను చంపలేని చెప్పి నమ్మే పరిస్థితులు ఉందా? సో ఇక్కడ మీరు ఏమంటారు? పట్టభద్రులు ఏమన్నా తప్పుగా చూసిర్రు? పట్టభద్రులు ఓటేసిర్రు అనుకుంటే మరి స్ట్రాంగ్ రూమ్స్లో ఏం జరిగింది? ట్రాన్స్పోర్టేషన్లో 100%. నేను దాన్ని నిరూపించలేదు. నేను చెప్తున్నా, అందుకే నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చంపలేదు, నేను కత్తి కాపాడదామని కత్తి తీసిన. కానీ జనం చూసినప్పుడు నా చేతిలో కత్తి ఉండే. జనం అందరు నేనే చంపిన అంటుండ్రు, నన్ను ఉరిదీసిండ్రు. నేను దాన్ని నిరూపించుకోలేను. ఇవాళ పరిస్థితి కూడా 101%. ఒకరికి కరాగంటిగా చెప్పగలను. 101%. ఇక బెల్లంపల్లిలో నాకు తక్కువ 500 ఓట్లు వస్తాయి. మంచిర్యాల తక్కువ నాకు 500 ఓట్లు వస్తాయి. నిజామాబాద్లో తక్కువ నాకు 2000 ఓట్లు తక్కువ. నాకు ఆదిలాబాద్లో తక్కువ 200కి 300 ఓట్లు వస్తాయి. బైన్సా నాకు 1 సైడ్ ఉంటుంది. నేను బైన్సా 1 సైడ్. నేను ఎందుకంటే నేను కరీంనగర్ బేస్ చేయలే వర్క్. ఇంత ధీమా వ్యక్తం చేస్తారు కదా సార్. 15 రోజుల గ్యాప్ ఉండే మీరు నామినేషన్ వేసిన తర్వాత మీరు ప్రచారానికి ఆల్మోస్ట్ 4 జిల్లాలు 2 సార్లు తిరిగిన అన్నారు. సో రిసీవింగ్ బాగుంది అన్నారు, పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నారు, ధీమా కూడా చాలా వ్యక్తం చేసారు. సో మా స్టూడియోలో కూడా మీరు చెప్పారు ఖచ్చితంగా నాదే గెలుపు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా నాతో టచ్లో ఉన్నారు అనేసి. సో ఏం జరిగింది మరి? అంటే చాలామంది అందరూ 70,000 ఓట్లు ఉన్నాయని అందరు కరీంనగర్లో కూర్చున్నాను. నేను కరీంనగర్లో కూర్చోలేదు, నేను జగిత్యాల కూర్చున్నా. నేను కరీంనగర్ నేను బేసే పెట్టలే, మొత్తం జగిత్యాల పెట్టి నేను చుట్టూ వీళ్ళు ఏవైతే వదిలేసినరో వాటి మీదనే పనిచేసిన. ఏది ఇప్పుడు నేను చెప్పిన బైన్సా అనేది, ఇంటీరియర్ మదోల్ అనేది,
500 ఓట్లు 1000 ఓట్లు 1000 ఆ ఓట్ల చుట్టే నేను పనిచేసిన మెదక్ కాంచెలు. ఓకే. నాకు పటాన్చెర్ల మెదక్ల నారాయణఖేడ్ అయితే నాకు 1 సైడ్ గుంజిన, నారాయణఖేడ్ 1 సైడ్ నేను లాగిన. కాబట్టి నేను నాకు 800 ఓట్లు అసలు నాకు ఎట్లా వస్తాయి, 800 ఓట్స్. ఇంకోటి నేను ఎప్పుడు ఇట్లా కాన్ఫిడెంట్ నేను కూర్చోలేను. ఇంకోటి ఏంటో మీరు సరే నేను చెప్తున్నారంటే అంతా మీ ఆలోచనలు కావచ్చు, మీ గెస్సింగ్ విధానం కావచ్చు, చాలా నియర్ బై ఉంటాయి రిజల్ట్స్కి ఎప్పుడైనా సరే. అంతే అంతే సో చాలా నియర్ బై మీరు గెస్ చేస్తుంటారు. ఉంటా. సో మీ గెలుపోటముల విషయంలో ఎందుకు తీర్మా తలక్రిందులైంది? చెప్తున్నా కదా, ఇవాళ హోంమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఎక్కువ ఫోకస్ నా పైనే ఉంటుంది. మీరు నమ్ముతారు నమ్మరు, ఈ వీడియో రిలీజ్ అవుతాయి కదా, ఈ వీడియో రిలీజ్ ఫస్ట్ 10 మెంబర్స్లో ఫస్ట్ చూసేది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. నా ప్రతి వీడియో ఎవరు చూసినా చూడకున్నా, ఈవెన్ మా ఇంట్లో చూసినా చూడకున్నా, ప్రతి వీడియో నా వీడియో చూసేది రేవంత్ రెడ్డి. సార్, ఈ గెలుపోటముల విషయంలో మీ వెనకాల అదే మీ ఓటం వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు పక్కా అంటుర్రు. మరి రేవంత్ రెడ్డి నిజంగానే ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఆయన పార్టీ నాయకుల్ని గెలిపించుకోవాలి కదా, మరి బీజేపీ నాయకుల్ని ఎందుకు కరెక్ట్ గెలిపించుకోవాలి? అంటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను ఏం చెప్పిన, మల్కాజ్గిరిలా నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వేశ్వర రెడ్డిని చేవెళ్ళలోకి గెలిచారు. అసలు చేవెళ్ళలో పవర్ఫుల్ మనిషి ఎవరు? మహేందర్ రెడ్డి వాళ్ళు పవర్ఫుల్. మహేందర్ రెడ్డి వాళ్ళు వికారాబాద్లా, తాండూర్లా, చేవెళ్ళలా, మహేశ్వరంలా వాళ్ళు స్ట్రాంగ్. 4-5 దేశాలు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పెట్టినావు? కాంగ్రెస్ క్యాండిడేట్ ఆడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి, ఇక్కడ ఈటల రాజేందర్ గెలవాలి. అదేంట కాంగ్రెస్ పార్టీని అమ్మనాబూతులు తిట్టి జగ్గారెడ్డిని ఓడగొడతాడు క్యాండిడేట్, ముదిరాజుల ఓట్లు పడకుండా, ముదిరాజు బిడ్డ లేఖంగా అని. పటాన్చేరు కాటాసీని ఓడగొడతాడు, నర్సాపూర్ల రాయరెడ్డిని ఓడగొడతాడు. ఆయన మళ్ళా తీసుకొని వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చినావు? రఘునందన్ రావు గెలిచాడు. సేమ్ ఇక్కడ నీవు ఇక్కడ ఏది మల్కాజ్గిరిలో పెట్టే అన్ని డబ్బులు ఇలా పెట్టకుండా వంశీచంద్రెడ్డిని ఓడగొట్టాడు. వంశీచంద్ర అంటే గెలిస్తే ఢిల్లా పవర్ఫుల్ ఉంటాడు, రేపు నాకు థ్రెట్ ఉంటాడు ఫ్యూచర్లో అని చెప్పేసి డీకేఆర్ని గెలిపి నాకు చేయలేడ, వంశీరెడ్డిని ఒడగొట్ట నీకు చేస్తే డీకేఆర్న ప్లస్లోకి వచ్చింది. అట్లా ఈయన బీజేపీని లేపుతుండు. ప్రతి దగ్గర మోడీని మీరు బడేబాయ్ అంటుండు, మోడీ పెద్ద నాయకుడు అంటుండు, మోడీ పదే మొగుతుండు. ఆయన రేపటి దినా నన్ను తీసేస్తే నేను బీజేపీతో ట్రావెల్ చేయని కానీ మళ్ళీ ఏకనాథ్ షిండే లెక్క ఆయన పావులు కదుపుతుండు. బీజేపీని స్ట్రాంగ్ చేస్తున్నది ఇక్కడ మిస్టర్ ది గ్రేట్ రేవంత్ రెడ్డి. బండి సంజయ్ ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, మా రేవంత్ రెడ్డిని తీసేయాలని చూస్తుండ్రు, మా రేవంత్ రెడ్డి మీద హైడ్రా కేసులు తెస్తుండ్రు అని చెప్పి ఇంటిమేట్ చేసిండు అని ఈయన ఆయన మీద అంటుండు. ఇవాళ మీనాక్షి నటరాజన్